నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి ఓటేయడానికి ప్రజలు ఎదురు చూపులు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు. బ్రహ్మయ్య హంతకులు చంద్రముఠాను తక్షణం అరెస్టు చేయాలి. చంద్రముఠ హత్య రాజకీయాల నశించాలి. వాలంటీర్లను ప్రలోభ పెట్టడం సరికాదని సూచన. మార్గని భరతరాంపై రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇంకా ఇప్పటి వరకు అభ్యర్థులని ఎంపిక చేయలేకపోయాయని, ఎక్కడ ఏ పార్టీకి ఓటేయాలని ప్రచారం చేసుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఆ మూడు పార్టీల కూటమి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, వైసీపీకి ఓటేసి గెలిపిద్దామని నిర్ణయంతో ఎదురు చూస్తున్నారన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మార్గాన్ని భరతరాంను ఎదుర్కోవాలంటే మరొక భరతరాం పుట్టాలని, టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు ఆయనకు ఏమాత్రం సరిపోలే నాయకుడు కాదన్నారు. రాజమండ్రి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందచేసి ధైర్యంగా ఓటేయమని అడుగుతున్నారన్నారు. 50,000కు పైగా మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏ సంక్షేమ పథకం అమలు చేసిందో ఎవరికి తెలియలేదని, వైసీపీ అమలు చేసిన పథకాలను ఎవరైనా గుక్క తిప్పుకోకుండా చెప్తారా అన్నారు. 20 పథకాలను పైగా జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అమలు చేసి రాష్ట్రాలకు డీబీటీ ద్వారా వారి ఖాతాలకు నగదు బదిలీ చేసి ఆర్థికంగా నిలదొక్కునేలా సహకరించాలని తెలిపారు. రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారని, టీడీపీకి అసలు సభ్యులే లేరన్నారు. ఆ పార్టీ ఏ బిల్లు పాస్ కావాలన్నా వైసీపీపై ఆధారపడక తప్పదన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు నందం స్వామి, గుత్తుల భాస్కర్, పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాం, జనసేన, బీజేపీ సభ్యులు చేస్తున్న అసత్య ఆరోపణలకు ఈరోజు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి గౌరవనీయులు ఈరోజు రాజమహేంద్రవరంలో దాదాపు ఇంచుమించుగా 40,000 వరకు ఇల్లు నెరవేర్చడంతో పాటు ఈరోజు మరి రాజమహేంద్రవరంలో అనేక పార్టీ దాని మిత్రపక్షాలకు ఈరోజు ఏమి చేయాలో రాజమహేంద్ర బీజేపీకి అయోమయ పరిస్థితిలో, గందరగోళ పరిస్థితిలో ఆ పార్టీ ఎలా నికార్చిగా సింగిల్ గా సింహంలాగా వస్తా ఉన్నటువంటి ప్రతి పేదవాడు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, కొంతమంది మనకి రాజమండ్రిలో నేను వింటా ఉన్నాను, బీజేపీ సభ్యులు కొంతమంది ఈరోజు కొంతమంది ప్రెస్ మీట్స్, నిన్ననే మనకి మారంపూడి జంక్షన్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కి ఆ యొక్క పెద్ద పెద్ద గడ్డల్లో నిన్నే వర్క్ స్టార్ట్ చేశాను. నిన్న అంటే ఇంచుమించుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి దాదాపు 95% పూర్తయిపోయి మరొక నెల రోజుల్లోనే దాని మీదుగా రవాణా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. దాంతోపాటు రాజమహేంద్రవరంలో సిటీని చేర్చుకుని 100 అడుగుల రోడ్డు ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది సాక్షాత్తు ఎవరు వెళ్ళినా మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొక 2-3 నెలల్లోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి మరి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా పూర్తి కావచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజమహేంద్రవరం సిటీ మధ్యలో డివైడర్స్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, అదేవిధంగా ఈట్ స్ట్రీట్, హ్యాపీ స్ట్రీట్ వంటి పార్కులతో పాటు ఈరోజు కంబాల చెరువు పార్కు రాష్ట్రంలోనే ఒక మంచి పార్కుగా పేరు పొందినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ మధ్యనే
లాలా చెరువు దగ్గర గ్లో గార్డెన్ అనేటువంటి ఒక కొత్త నిర్మాణం, అంటే ఇంచుమించుగా గుజరాత్ రాష్ట్రం తర్వాత మన రాష్ట్రంలోనే, అందులో మన రాజమండ్రి పట్టణంలోనే మరి గ్లో గార్డెన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా రాజమహేంద్రవరం సిటీ ప్రజలు అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పక్క సిటీని అభివృద్ధి చేస్తూనే మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క అకౌంట్లలోకి డీబీటీ అనేది స్కీమ్, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పద్ధతిలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క అకౌంట్లోకి దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ దాదాపు 2,50,000 కోట్లు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల అకౌంట్లలోకి వెళ్ళి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరి ఏ విధంగా మెరుగుపడిందో అది ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మరి ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విభజించిందో మనందరికీ తెలుసు. విధులు లేకుండా, నిధులు లేకుండా ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా బీజేపీ విభజించి, అటువంటి రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా కష్టపడి నిధులు సేకరించి ఈరోజు దాదాపు పేద ప్రజల అకౌంట్లకు 2.5 లక్షల కోట్లు ఈరోజు డీబీటీ ద్వారా మరి వారి అకౌంట్లోకి వెళ్ళి, అంటే మరి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పేద ప్రజల కోసమో ఎంత కష్టపడతా ఉన్నాడో మరి ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక పక్క మరి ఇలా సంక్షేమాన్ని ఇస్తూనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలను అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న మనకి ప్రకటించారు పార్లమెంట్ సీట్లు, దాదాపు 24 సీట్లు ప్రకటిస్తే అందులో 11 పార్లమెంట్ సీట్లను మరి ఈరోజు బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలు ప్రకటిస్తే అందులో 41 అసెంబ్లీ స్థానాలను మరి బీసీలకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మరి బీసీలు పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఎన్ని ప్రకటించిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో, ఇదే రాజమండ్రి పార్లమెంట్లో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో 2 అసెంబ్లీ సీట్లను మరి ఒక పార్లమెంట్ సీట్ను బీసీలకు ఇచ్చి వెనకబడిన వర్గాలను ఏ విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించిందో మనం అర్థం చేసుకోవాలి. మరి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అనేటువంటి చెప్పుకునేటువంటి ఈ పార్టీకి కనీసం ఆ విధంగా సమానంగానే ఇచ్చే దమ్ముందా అని నేను తెలుగుదేశం పార్టీని, దాని మిత్రపక్షాలను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి జనసేన పార్టీ అది చెప్తా ఉంది, ఈరోజు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాలో మేము కీలకమని జనసేన పార్టీ చెప్తా ఉంది. మరి అటువంటి 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు జనసేన పార్టీ ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదంటే అది ఒక రాజకీయ పార్టీ అని నేను అడుగుతా ఉన్నాను. అది ఏ విధంగా ప్రజల్లోకి ముందుకెళ్తుంది, ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది, ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తుంది? ఇటువంటి పార్టీ మనకు అవసరమా అని చెప్పి బీసీలని, ముఖ్యంగా వెనకబడిన వర్గాల్ని అడుగుతా ఉన్నాను నేను. మరి అదే విధంగా మరి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తానని చెప్తా ఉంటారు వీళ్ళు. మరి వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే ఒక నెంబర్ 1 స్థానం కలిగినటువంటి వ్యవస్థ. అన్న దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా మీరు ఒక 10 పథకాల పేర్లు చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చిన్న పిల్లోడిని అడిగినా దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు దాదాపు 20 వరకు కూడా ప్రతి చిన్న పిల్లోడు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. మరి మీరు 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు ఒక్క పథకం అంటే పథకం లేదంటే మరి అసలు ఈయన ఏం ఉద్ధరించాడు, ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాడు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా చూసాడో తెలియనటువంటి హీనమైనటువంటి స్థితిలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అతనిది చాప్టర్ 2019 వరకే. 2019లో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఆ పార్టీలో మా పార్టీలో ఉన్నటువంటి ఆయా పరిస్థితుల వలన ఆ రోజు వాసు గెలిచాడు. కానీ ఈ రోజు వచ్చింది మామూలు వ్యక్తి కాదు. ఇటు రాజమండ్రి అభివృద్ధి పదంలోనే, సంక్షేమ పదంలోనే, అదేవిధంగా ఆర్థిక పరంలోను దేనికైనా సిద్ధం అంటూ దుమ్ము లేపేటువంటి నాయకుడు మార్గాని భర్తరాము. అతను ఎదుర్కోవాలంటే మరో మార్గాన్ని రావాలి తప్ప ఆదిరెడ్డి వాసులో లేకపోతే ఇంకో వాసులో పనిచేయరు. గుర్తు పెట్టుకోండి,
మొన్న 40,000 పట్టాలు ఇచ్చినప్పుడే ఈ రోజు తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీలో వారు వన్ సైడ్ నడిపిస్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాం. ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన బ్రహ్మయ్య హత్యను ఖండిస్తూ గురువారం రాజమండ్రిలో ఆయన సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభను దళిత ఆదివాసీ హక్కుల ప్రజా సంఘాలు, సిపిఐ, న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీలు నిర్వహించాయి. ఈ సభకు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సభలో బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ సాధు మాల్యాద్రి, బహుజన రచయిత డెన్నిస్ రాయ్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు వేల్పుల నరసింహారావు, జిల్లా అధ్యక్షులు జె సత్యబాబు, కార్యదర్శి పి వెంకటనాయుడు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, రాజమండ్రి నగర కార్యదర్శి కె జోజీ, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఆర్ తిరుపతిరావు, తాన్యాల ముఠాలోని విప్లవ శ్రేణులు పునరాలోచించుకొని బయటికి రావాలని, వారికి రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా బహుజనులు, విప్లవ శ్రేణులు, ప్రజా సంఘాలు 2 తెలుగు రాష్ట్రాల్లో పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య అనే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక విప్లవ కార్యకర్త 40 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో పనిచేశాడు. న్యూ డెమోక్రసీలో పనిచేశాడు. న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్రన్న ముఠ ఆయన్ని ఇటీవల మార్చి 7వ తేదీన అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ చంద్రన్న చేసిన మాఫియా సామ్రాజ్యాన్ని, దందాల్ని, భూదందాల్ని, అక్రమాస్తుల్ని బయట పెడతాడనే భయంతో ఈ నడ్డు తొలగించుకోవాలని ఈ హత్య చేసి ఈయన మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆయన బతుకుండగా నువ్వు ఆరోపణలు చేస్తే నీ ఆరోపణలకు విలువ ఉంటుంది. నువ్వు ఆయన చంపి ఆయన మీద ఆరోపణలు చేస్తే నీ నేరాలు కప్పిపుచ్చుకోవడానికే నువ్వు ఈ హత్య చేసావనేది నువ్వు నిరూపించుకున్నావు. నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఈ చంద్రన్న ముఠాని, ఈ చంద్రం టానియాల ముఠాని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి, బ్రహ్మని హత్యకు బాధ్యులైన ముఠా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుకు కూడా పోలీసుల దర్యాప్తు నత్తనాడుకు నడుస్తూ ఉంది. వాళ్ళు కరపత్రం వేశారు ఈ హత్య జరిగిందని చెప్పేసి, కానీ దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ అదుపులో తీసుకోలేదు. అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దాన్ని మర్డర్ హత్యా నేరంగా నమోదు చేయాలి. 302 మోపాలి. మోపి వీళ్ళందరినీ కూడా ఏదైతే కరపత్రం వేశారో కరపత్రంలో ఉన్న బాధ్యుల్ని, జిల్లా కమిటీ సభ్యుల్ని, చంద్రం గారిని, అందుకు బాధ్యులైన వారిని అందరూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బ్రహ్మకి నివాళులు తెలియజేస్తున్నాం. బ్రహ్మ సంతాప సభ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్రన ముఠా మోసాలని అర్థం చేసుకోండి. చంద్రన ముఠాలో ఉండే దళితులు, వెనుకబడిన వర్గాలు, విప్లవకారులందరూ కూడా బయటికి రావాలి. ఆయన్ని ఏకాగ్రం చేయాలి. ఆయన విప్లవోద్యమం నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆశయాలను బ్రహ్మన్న ఆశయాలను కొనసాగించడం కోసం అందరూ కూడా పునరంకితం కావాలని చెప్పేసి ఈ సంతాప సభ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అందుకనే చంద్రన్న పార్టీ నుంచి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఇది నేరం చేస్తున్నాం, ఇది ఘోరాలు చేసి ఈరోజు బ్రహ్మయ్య లాంటి వాడిని, అచ్యుతారావు లాంటి వాడిని హత్య చేస్తాం. మేము కూడా ఆ హత్యల్ని ఆ రోజు మా బుద్ధి తక్కువ, మాకు అర్థం కాలే కాబట్టి అట్లాంటి నేరాలను చేస్తాం. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీఎస్పీ కె విజయపాల్ పర్యవేక్షణలో రాజమహేంద్రవరం 3వ పట్టణ ఎల్ఎన్ఓ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ పలు మోటార్ సైకిళ్ల చోరీ కేసులో నేరస్తులను పట్టుకున్నటకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నేరములు జరిగిన అతి తక్కువ రోజుల్లోనే ఈ టీం తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన 20 కేసులో మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అనిల్ కుమార్, డీఎస్పీ కె విజయపాల్, ఇన్స్పెక్టర్ ఎస్ వీరయ్య గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. రెడీయా? రాజమండ్రి నగరంలో మనకి అందరికీ తెలుసు ఒక 2-3 months నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వరుసగా ఈ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఎస్పీ జగదీష్ గారు ఒక ఆదేశాల మేరకు అండ్ లోకల్ జోన్ సెంట్రల్ జోన్ డిఎస్పీ విజయపాల్ గారి పర్యవేక్షణలో సిఐ మన వీరయ్య గౌడ్ ఒక ఆధ్వర్యంలో మనకి కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది. ఏదైతే కంటిన్యూస్ గా ఇవి జరుగుతున్నాయో అది ఒకటి అంటే 2 issues. ఒకటి ఫస్ట్ అది కనిపెట్టాలి, నెక్స్ట్ వాటిని మనం కంట్రోల్ చేయాలి. సో దీంతో మనకి టీం కూడా మనకి మంచి టీం వేయడం జరిగింది. క్రైమ్ టీమ్ విజయ్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు అండ్ ఎస్ఐ నారాయణ ఆయన ఆధ్వర్యంలో మనకు ఒక టీం చేయడం జరిగింది. ఆ టీంలో మొత్తం మనం ఏవైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో సీసీ ఫుటేజ్ గమనించడం కానీ,
లేకపోతే మన దొంగతనాలు జరిగిన ఒక ప్యాటర్న్ గమనించడం జరిగింది. సో దాన్ని బట్టి ఇది తప్పకుండా పాత నేరస్తులు చేశారని ఒక దీనికి వచ్చారు, ఒక కన్క్లూజన్ కి. సో దాన్ని బట్టి మనం సీసీ ఫుటేజెస్ కానీ వీటిని మనం చూస్తే 1-2 క్లూస్ వచ్చాయి. సో దాన్ని బట్టి మనకి ఏమైందంటే మనకి ముగ్గురు జువెనైల్స్ ఎవరైతే మనకి రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు 3 జువెనైల్స్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురు కూడా పాత నేరస్తుల కింద ఉన్నారు. సో వాళ్ళు చేసినట్టు తేలింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మనకి 21st మనం ఇక్కడ మీరు చూస్తే 20 బైకులు అండ్ మనకి స్కూటర్ రైడ్స్ ఏవైతే మనకి స్కూటర్ రైడ్స్ ఉన్నాయో అవన్నీ మనం రికవరీ చేయడం జరిగింది. వాటిలో మనకి 1 టౌన్ నుంచి 4 బైక్స్ పోయాయని కంప్లైంట్ ఉంది, ప్రకాష్ నగర్ నుంచి 3 అండ్ మనకి ఈ టౌన్ నుంచి 13. సో ఈ బైక్స్ పోయాయని మనకి కంప్లైంట్ వచ్చింది. సో వాటిలో చూసుకుంటే మనకి సుజుకి యాక్సెస్ ఏమో 11, రాయల్ ఎన్ఫీల్డ్ ఏమో 7 అండ్ బజాజ్ పల్సర్ మోటార్ బైక్స్ 2. సో ఇవన్నీ ఈ టీం ఏదైతే టీం వేసారో అది చాకచక్యంగా మన టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం యూజ్ చేసుకొని ప్లస్ మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఈ పాత నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం తీస్తూ ఎవరు చేసే స్కోప్ ఉంటుందో చూస్తూ ఆ ఎమ్మో ఎలా ఉందో చూస్తూ ఇది మనకి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు జూనియర్స్ కూడా వీళ్ళు రిసీవర్స్ మనకి ఇంపార్టెంట్. రిసీవర్స్ అయితే ఇక్కడ మనకి 2 ఉన్నారు, గోపాలకృష్ణ అని రామాలయ వీధి, వాళ్ళ దగ్గర 3 యాక్సెస్ బళ్ళు మనం రికవరీ చేసాం. అది కాకుండా సోమశంకర్ అని మెకానిక్ ఆయన తుమ్మల్లోవా, ఆయన దగ్గర 3 బుల్లెట్స్ రికవరీ చేసాం. సో వాళ్ళు కూడా ఈ మెకానిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబెట్మెంట్ అంటే ఏంటి, సరే మీరు దొంగతనం చేస్తండి మేము అమ్మి పెడతామని చెప్పి ఆ అబెట్మెంట్ ద్వారా వీళ్ళు కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా రిసీవర్స్ కింద, వాళ్ళు కూడా ముద్దాలుగా రిసీవర్స్ కింద చూపిస్తున్నాం ఇందులోని. ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఇంటరాగేట్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళ అసోసియేట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అజయ్ జామల అజయ్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆయన కూడా సేమ్ ఈ టైప్ వెహికల్స్ ఏవైతే ఇలా దొంగతనం చేయడం మనకి లేటెస్ట్ గా మనకి ఆయన పట్టుబడుతూ మన సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. సో ఆయన కూడా ఉన్నారు. ఇలా కూడా ఇంకా ఇంటరాగేట్ చేస్తాం ఈ టైప్ లో మనకి ఏమైనా బ్యాచెస్ ఉన్నాయా ఈ వెహికల్ దొంగతనాలు చేసే బ్యాచెస్ ఇవన్నీ. సో ఆ పేర్లు ఏమైనా వస్తే తప్పకుండా మళ్ళీ 1-2 పేర్లు కూడా మాకు వచ్చాయి. ఆ పేర్లు దాన్ని బట్టి మేము ఇంకెక్కడెక్కడ పోయి మన రాజమండ్రి లిమిట్స్ లోని అవన్నీ మొత్తం లిస్ట్ రప్పించుకొని ఎవరి మీద అయితే 2-3 అనుమానితుల పేర్లు మేము సేకరించామో వాళ్ళు కూడా మేము ఎగ్జామ్ చేసి ఈ బైక్స్ అనేవి మేము తప్పకుండా రికవరీ చేస్తాం. సో ఇందులో ఏంటంటే మేము ముఖ్యంగా చెప్పేది ఎవరైతే ఈ మెకానిక్స్ ఉన్నారో వీళ్ళంతా చిన్న అంటే మెకానిక్స్ కానీ రిసీవర్స్ కానీ ఈ జువెనైల్స్ ఎవరైతే ఉన్నారో జువెనైల్స్ ని వాళ్ళు ప్రభావితం చేసి దొంగతనాలు చేయిస్తున్నారు. వీళ్ళు దొంగతనాలు చేయిస్తూ వాళ్ళు బళ్ళు వాళ్ళకి అమ్మేటట్టు వాళ్ళు వేరే వాళ్ళకి చుట్టుపక్కల కొయ్యూరు కానీ లేకపోతే మనకి వెస్ట్ గోదావరి లేదంటే అటుపక్క మన కోనసీమ లేకపోతే ఇటుపక్క కొన్ని బళ్ళు కూడా మనం ఇటు రంపచోడవరం నుంచి కూడా మనం రికవరీ చేసాం, ఈ బళ్ళల్లో రికవరీ చేసాం. సో అటుపక్క అమ్మడం జరుగుతుంది. సో తప్పకుండా అలాంటి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. వీళ్ళు దొరికినప్పుడు రిసీవర్స్ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళ పేర్లు తీసుకున్నాం, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటాం. సో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ముఖ్యంగా జూనియర్స్ ని ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వీటిలోకి పంపించి వాళ్ళు అలా యూజ్ చేసుకునేటట్టయితే వాటిలో కూడా సపరేట్ చట్టాలు ఉన్నాయి, జూనియర్ జస్టిస్ యాక్ట్స్ ఇలాంటివన్నీ. సో అవి కూడా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసి తప్పకుండా వాళ్ళని శిక్షిస్తామని మేము తెలియజేస్తున్నాం. సో అది కాకుండా మామూలుగా మేము చూసింది ఏంటంటే ఈ బైక్ సంబంధించి కూడా ఇప్పుడు మీరు చూసారు యాక్సెస్ అన్ని మీరు గమనిస్తే అన్ని యాక్సెస్ ఉన్నాయి, సుజుకి యాక్సెస్. మీరు రిక్వెస్ట్ చేసేది మరి ఈ న్యూస్ ఆ పై వరకు వెళ్తుందో లేదో, మ్యానుఫ్యాక్చరర్స్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఈ సైడ్ లాక్స్ అనేవి కొంచెం దృఢంగా ఉండాలి. సైడ్ లాక్స్ అనేవి చాలా వీక్గా ఉన్నాయి. అంటే వాళ్ళని అడిగాం మేము, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇంటరాగేట్ చేసినప్పుడు కనుక్కుంటే చేపట్టుకుని లాగి కాల్తో తొక్కి సైడ్ లాక్స్ ఓపెన్ అయిపోతున్నాయి అంటే వాళ్ళు చెప్తుంది. సో ఇక్కడ ఏంటి మన మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. మీరు చూసారు ఇక్కడ పెద్ద పెద్ద బుల్లెట్స్ లేదంటే రాయల్ ఎన్ఫీల్డ్ అవి కూడా మీకు తంతే ఓపెన్ అయిపోతున్నాయని చెప్తున్నారు. సో సైడ్ లాక్స్ అనేవి ప్రస్తుతానికి అయితే దృఢంగా లేవు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన ప్రజలకి మేము విన్నపం ఏంటంటే వీల్ లాక్స్ ఉంటాయి, మీ అందరూ తెలుసు, చైన్స్ పెట్టడం లేకపోతే వీల్ లాక్స్ మీకు చోక్స్ లా ఉంటాయి కొన్ని, ఆ చోక్స్ పెట్టేస్తే అది అర్థం ఉంటుంది. సో అంత ఖరీదు పెట్టి బైక్స్ కొంటున్నారు 1000 రూపాయలు పెట్టి. ఎందుకంటే ప్రివెంటివ్ యాక్షన్ కి మేము తప్పకుండా మా బీట్స్ ఇవి తిరుగుతున్నాయి అంటే మాది రెస్పాన్సిబుల్ లేదంటే మాది రెస్పాన్సిబుల్ ఉంది, మేము రెస్పాన్సిబుల్ గా మేము మా ప్రివెంటివ్ యాక్షన్ మేము తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొంచెం తోడపాటు అందజేసి మాకు ఈ మన వీల్స్ కి చైన్స్ లాక్స్ వేసుకోవడం లేదంటే మన చోక్స్ లాంటివి పెట్టుకోవడం అలాంటివి పెట్టుకుంటే ఎందుకంటే సైడ్ లాక్స్ ఈజీ ఓపెన్ చేసేస్తున్నారు. సో సైడ్ లాక్స్ ఓపెన్ చేస్తున్నారు, ఈ ప్రాబ్లం ఉంది. కాబట్టి ఆ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ముద్దాలను పట్టుకుని ముగ్గురు కూడా జువెనైల్ కాన్ఫ్లిక్ట్ లా ముగ్గురు కూడా మనకి ఇంత ముందు కూడా ఈ టైప్ ఉన్నాయి కొన్ని. ఇంత ముందు కూడా
రిసీవర్స్ ఇప్పుడు పెట్టాము. రిసీవర్స్ ఇప్పుడే పెట్టాం. మాకు తెలిసింది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అది ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఎవరికి అమ్మారు అనే దాని మీద ఇప్పుడు రిసీవర్స్ మీద కూడా పెట్టాము. సో వాళ్ళైతే ఫస్ట్ టైం రిసీవర్స్ పెట్టాం. ప్రస్తుతం దీంట్లో తేలేదు అంటే మనకి వేరే గ్యాంగ్ ఏమైనా దొరికితే తెలుస్తుంది. మనకి వేరే గ్యాంగ్ దొరికింది అనుకోండి, వాళ్ళ కన్ఫెషన్ ఇచ్చారు అనుకోండి, వాళ్ళ ఇంటర్వ్యూషన్ మనకు తెలుస్తుంది. మనకి మేబీ అది కూడా అవన్నీ అని వెరిఫై చేస్తున్నాం. మనకి కొన్ని నేమ్స్ కూడా వచ్చాయి. ఆ నేమ్స్ కూడా మళ్ళీ మేము ఎంటరాక్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు జూనియర్స్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏదైనా చేస్తే మనకి కంగారు పడకూడదు. సో జాగ్రత్తగా వాళ్ళని కూడా మనం వెరిఫై చేసి ఏమైనా ఉంటే తప్పకుండా అవి కూడా మనం రికవరీ చేస్తాం తప్పకుండా. రిసీవర్స్ ఉన్నారు, రిసీవర్స్ కూడా పెట్టాము. ఇద్దరు పేర్లు కూడా ఇందాక చెప్పాను కదా, గోపాలకృష్ణ అండ్ సోమశంకర్. సోమశంకర్ అనేది ఆయన మెకానిక్, ఆయన ఎక్కడ తుమ్మల్లో ఉన్న మెకానిక్. వాళ్ళ మీద దొంగతనం కేసులో రిసీవర్ కేసెస్ వేరే సెక్షన్స్ ఉంటాయి. మనకి తెలిసి అమ్మేది 10,000 ఏదో అమ్ముతారు, వాళ్ళు ఒక 5,000 అంత వేసుకుని వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు 10,000 అమ్ముతారు. మనకు తెలిసి 1-2 అడిగాము, వాళ్ళు 10,000 అమ్ముతాం సార్ అని చెప్పారు. అది కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు బ్యాడ్ వైజెస్ కోసమే, చెడు వీళ్ళు వేస్తారు కోసం తాగడం జరిగింది. చిన్నపిల్లలు మీరు అందులో ఒక జూనియర్ చూస్తే మొత్తం చేతులంతా పూసుకొని ఉన్నాడు, అంతా అక్కడ బాడీ అంతా పూసుకొని ఉన్నాడు. కొంచెం వయసు 17 ఉంటారు. దాని మీద అంటే మనకు సపరేట్ గా మన టీమ్స్ మన క్రైమ్ టీమ్స్ అయితే తిరుగుతున్నాయండి. సో ఎక్కడికక్కడ మన సీసీ ఫుటేజ్ మొత్తం కవరేజ్, ఇప్పుడు సిటీ అంతా మన కవరేజ్ ఉంది. మన ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ పట్టుకుని మనం అవి కరెక్ట్ చేసి పట్టుకున్నాం. సో మన బయట దొంగదాన్ని మనమైతే ఫస్ట్ ప్రివెంట్ చేస్తాం. ప్రివెంట్ చేయలేని పక్షంలో తప్పకుండా మనం వాళ్ళు పట్టుకుంటాం. నుంచి మనకి మన టీం వేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఏదైతే టెక్నికల్ టీం ఉందో, హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన ఇన్పుట్స్ ఉన్నాయో, లేకపోతే ఎంఓ క్రిమినల్స్ మన లిస్ట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ దొంగదాన్ని ఎవరు చేస్తారు వాళ్ళందరినీ మనం ఫిల్టర్ చేసుకుని సో ఈ ముగ్గురు పట్టుకోవడం జరిగింది. రైట్ కట్ చేయండి. నుంచి మనకి ఏవైతే ఉన్నాయో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో మనకి మనకి ఎలక్షన్ కమిషన్ ఒక చెక్ లిస్ట్ అనేది మనకి ఇచ్చింది. సో చెక్ లిస్ట్ అంటే ఏ పనులు ఎవరి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఏం చేస్తాం, ఇంటింటికి ప్రచారం చేస్తే ఎవరి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఒక టెంపరీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే ఎవరి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ర్యాలీ చేస్తే ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి, బైక్ ర్యాలీ, ప్రొసెషన్, ఇలాంటివన్నీ. సో అవన్నీ మనకి సువిధా డాట్ మనకి ఉంది. మన ఈసీఐకి సంబంధించి మనకి వెబ్ పోర్టల్ ఉంది. దాంట్లో తప్పకుండా మనం పర్మిషన్ తీసుకోండి. మేము అది మీకు అందరూ తెలియజేస్తున్నాం. మేము ఎందుకంటే పర్మిషన్ తీసుకోకుండా వీటిలో 25 చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. అందులో ఏమి చేసినా సరే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేస్తాం. సో ఎందుకంటే అది కంపల్సరీ పేపర్లో వస్తుంటది. అలాంటి ఇష్యూస్ పేపర్లో వస్తాయి. లేకపోతే ఈ మధ్య మనకి ప్రతి గ్రూప్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర గ్రూప్స్ ఉన్నాయి, అవి సర్క్యులేట్ అవుతున్నాయి. సో కంపల్సరీగా మనం ఏదైతే లోకల్ గా ఆర్ఓ ఉంటారో, రిటర్నింగ్ ఆఫీసర్, ఆర్డీఓ, వాళ్ళ కింద వాళ్ళ టీం ఉంటాయి. మాకు ఎంసీసీ టీమ్స్ ఉన్నాయి, మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ ఉన్నాయి, సో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా మొత్తము మన ఏదైతే ఈస్ట్ గోదావరి ఉందో, ఈస్ట్ గోదావరి లిమిట్స్ లో మొత్తం తిరుగుతుంటారు. మనకి నెంబర్ ఆఫ్ ఎంసీసీ టీమ్స్ అండ్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైనా ఈ వాల్యుయేషన్ జరిగిందని తెలిస్తే కంపల్సరీగా మా నోటీస్కి ఇస్తారు. మా నోటీస్కి రాగానే మేము అన్ని వెరిఫై చేస్తాం, పర్మిషన్స్ తీసుకున్నారా లేదని. పర్మిషన్ తీసుకోలేని పక్షంలో తప్పకుండా ఎంసీసీ మన కోడ్ ప్రకారం మన ఏదైతే ఉందో కోడ్ ఉందో దాని ప్రకారం కేసెస్ కడతాం. అదే మేము చెప్తాం పార్టీస్ కానీ అభ్యర్థులు కానీ దయచేసి పర్మిషన్ తీసుకొని ఏవైతే చెక్ లిస్ట్ లో మీకు ఎలక్షన్ రిలేటెడ్ ఇవి ఉన్నాయో అవన్నీ చేసుకోమని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ. మనకి 188 ఒకటి ఉందండి, ప్రొమల్గేట్ చేశారు. 188 ప్రకారం ఏంటంటే మీ అందరూ తెలిసి కోవిడ్ టైంలో మనం పెట్టింది. అంటే దీని ప్రకారం ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ పర్మిషన్ తీసుకోకుండా ప్రొసెషన్స్, ర్యాలీస్ ఏమి చేయకూడదు. ఎంసీసీ దీనిగా మనం పెట్టింది. అది కాకుండా ఏపీ మనకి ఇండియన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ఉంటది. సో 30 ఏవైనా సేమ్ దానిలాగా ఇది కూడా మన పర్మిషన్ మనకు కావాలి, ర్యాలీస్ కావాలన్నా, ప్రొసెషన్ కావాలన్నా, మీటింగ్స్ పెట్టాలని, ఇవన్నీ కంపల్సరీ సెక్షన్ 30 మొత్తం అంతా ఇంకా ఎంసీసీ జిల్లా అంతా ఉంది. మొత్తం మన ఎన్నికలు కూడా ఎప్పుడైతే వచ్చిందో మనకి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మనకి అది కలెక్టర్స్ 188 పెట్టారు. ఈ మన పోలీస్ యాక్ట్, ఇండియన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కూడా మనం ప్రొమల్గేట్ చేసాం. 30 ఇండియన్ పోలీస్ యాక్ట్ 30 188 సెక్షన్ 188 సిఆర్పిసి ఐపీసీ. అండ్ అది కాకుండా ఈ టీం ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు మనకి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ కొంచెం నగదు పురస్కారం ఇచ్చారు. సో మీ అందరికీ
నైట్ టైం అంటే అరెస్ట్ చేసి పంపించాం. సెన్సేషన్ చేసాడు. రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ పాత సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ దంపతులు ఉదయం 10:08 కలశ స్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రకమైన అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని గొర్రెల గణేష్ దంపతుల చేతుల మీదుగా ఆలయ వేద పండితులు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ గణపతి హోమాన్ని దర్శించుకొని పూజా ద్రవాలు సమర్పించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, గొర్రెపాటి చిన్నబాబు, తోట సుబ్బారావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. జాతర మహోత్సవాలు ప్రతి ఏటా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, కేలా వెంకటరమణ, కృష్ణమూర్తి, రామరాజు, పూడి ప్రకాష్, తలారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
रुद्रस्देवस्मृत्यै नमः ओम उग्रस्देवस्मृत्यै नमः ओम हेमस्देवस्मृत्यै नमः ओम महादेवस्मृत्यै नमः ओम मामायै नमः ओम ज्येष्ठायै नमः ओम श्रेष्ठायै नमः ओम रौद्रियै नमः ओम कालियै नमः ओम कलदकन्यै नमः నమస్కారం చేసుకుంటూ చెప్పుకోండి. శిరస దృష్ట్య మనస వచస తథా विश्वाभवनाव्यजतस्मेर्नाय नमोऽस्तु नस्यं कर्मं विजयमहे ज्ञातवेदसे सममाभवमनादियतो निदः दिवेदः तनः परशुदुर्गान् विश्वानावेव सन्धन्तरिताद्विज्ञः तामज्ञवर्णान्तपसात्वलन्ति वैरोचने कर्मलेषु दुष्टाः दुर्गां देवीं शरणमप्रपद्ये सुतरसुतरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्ति मातागु Saudara,
పంచాగ్నేధర్మం విప్రయస్వ సోభ్యం గదో భగమాదిస్వ ఏజేంద్రష్టారణి సంచరేణ నాగస్వ విష్ణుమియం ప్రసానా వైష్ణవం వరిమాదియందాం योनिमार्ग्यानि तथा निक्षिप्य तत्पात्रयोः अक्षतादिकं निक्षिप्य स्त्रेण प्रज्वाल्य योनिमार्ग्यानि तथा निक्षिप्य ధ్యాన శ్లోకంలో అగ్నిహోత్రిని ధ్యానిస్తున్నారండి. అగ్నిహోత్రి ఏ విధంగా ఉంటాడు అంటే చత్వారి శృంగ 4 కొమ్ములు కలిగి చత్వారి శృంగ త్రయోదశవాద 3 పాదాలతోటి దేశీర్షే 2 తలలతోటి సప్తహస్తాలు అంటే 7 చేతులతోటి ఇంత భయంకరంగా ఉంటాడు అగ్నిహోత్రుడు. అదే అగ్నిహోత్రిని ఆరాధన చేసుకున్నాం. అటువంటి ఉత్తమమైనటువంటి పద్ధతుల్లో కర్ర రాపణ చేసి పుట్టినటువంటి అగ్ని ప్రథమం అండి. తర్వాత సూర్యకాంతి నుంచి తీసుకునేటువంటిది రెండవది. తర్వాత ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో తెచ్చుకునేటువంటి అగ్ని మూడవదండి. ఆ విధంగా మొట్టమొదటైనటువంటి మనం శమీ గర్భాత్తు అరణ్యం అనేటువంటి సూత్రాన్ని అనుసరించి కర్ర రాపణ చేసి అగ్నిని పుట్టించుకుని ఈ యొక్క అగ్ని మహోత్సవ కార్యక్రమం చేసుకుంటాం. పొద్దున ఉదయం 10 గంటల 5 నిమిషాలకి అమ్మవారి కలహస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. తదుపరి లక్ష్మీ గణపతి హోమం ఆదవ బోధ్యో గణాధిప అన్నారు. అంటే ఏ కార్యక్రమం చేసినా మొదటి గణపతితో ప్రారంభించాలని. అదే మొదటి రోజు హోమ కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం చేసుకున్నాం. లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం జరుగుతోంది. అంటే అందరూ కూడా ఆ అమ్మవారిని తలుచుకుంటూ లక్ష్మీ గణపతి తలుచుకుంటూ ఆ హోమానికి నమస్కారం చేసుకోవడం హోమకుండా रुद्राय नमः अपोपस्पृश्य ओम अग्नि स्वाहा अग्नि सोमा भृगु स्वाहा एकं द्वे त्रीणि चत्वारि एकं द्वे त्रीणि चत्वारि ఏమన్నా అన్నారు మీరు ఏదో అన్నారు అంటున్నారు. తీసుకోండి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ కు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా వాలంటీర్ల సాక్షిగా చీరలు ఇచ్చామని చెప్తున్నాడని, అలాగే ఎన్నికల కోడ్ ఉండగా 19వ తారీఖు 3వ నెల 2024వ తేదీన కూడా చీరలు పంపిణీ చేశారన్న విషయం మా దృష్టికి వచ్చిందని పేర్కొంటూ దాని ఆడియో క్లిప్ను పెన్ డ్రైవ్ రూపంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దినేష్ కుమార్ కు అందించి మార్గాని భరతరామ్ పై చర్యలు తీసుకోవాలని నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరా రామచంద్రరావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరగంటి సతీష్ తదితరులతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేశారు. కూరగంటి సతీష్ మాట్లాడుతూ రాజమండ్రిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేయాలన్న ఆశతో ఉన్న మార్గాని భరతరామ్ రోజు రోజుకి దిగజారుతున్నాడని విమర్శించారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న భరతరామ్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం తమకుందన్నారు. రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి బుడిగ గోపాలకృష్ణ, నగర బీసీసీఎల్ అధ్యక్షుడు బుడిగా రవి, మాజీ కార్పొరేటర్ తంగెళ్ల బాబి, మంత్రమూర్తి రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇక్కడ అందజేయడం జరిగింది. మేము కమిషనర్ గారి దృష్టికి ఈవేళ కనుక వాళ్ళు సరైన చర్య తీసుకుంటారని మేము భావిస్తాం. ఒకవేళ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా ఢిల్లీ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి
ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ రోజు రోజుకి రాజకీయంగా దిగజారిపోతూ ఉన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎన్నికల నియమావళి పరంగా కొన్ని మనం పాటించాలి. దాన్ని ఉల్లంఘిస్తూ మొన్నటి రోజున వాలంటీర్స్ని మీటింగ్లకి పిలిపించుకోవడం, వాళ్ళని ప్రలోభ పెడుతూ ఆశ చూపిస్తూ మీరు రెసిగ్నేషన్స్ ఇవ్వండి, నా బూత్ ఏజెంట్స్ కింద రండి, పనిచేయండి పార్టీకి అని చెప్పి చెప్పడం మనం అంతా కూడా రికార్డెడ్గా ఎవరైతే వాలంటీర్స్ పాల్గొన్నారో అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం, ఆయన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయడం, రేపు మధ్యాహ్నంకి 48 గంటల్లో వాళ్ళపైన చర్యలు తీసుకుంటానని కూడా హామీ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసంతో వేచి చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఈరోజు కొత్తది వెలుగులోకి వచ్చింది. భరత్రామ్ అంటా ఉన్నాడు, మనం పట్టాలు ఇచ్చున్నాం, చీరలు ఇచ్చున్నాం, కాబట్టి ప్రజలు మన ఓట్లు అడగాలి అని అంటా ఉన్నారు. ఎన్నికల నియమావళి పరంగా ప్రజల్ని ప్రలోభ పెట్టి ఏ ఒక్క అంశం కూడా ఒక అభ్యర్థిగా చేయకూడదు. మరి తన చీరలు ఇచ్చాము అని చెప్పి మాట అన్నది స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉంది. అది రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చి భరత్రామ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజున బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఆయన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కటే ఆయనకి చెప్పాం, ఎలక్షన్ కమిషన్ పైన మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం కొనసాగాలి అని అంటే మీరు నిన్న ఇచ్చిన వాలంటీర్స్ పైన చర్యలతో పాటు భరత్రామ్ ఏదైతే చీరలు పంచాం, మనకి ఓట్లు వేస్తారు అని చెప్పి ప్రజల్ని చాలా చిన్న చూపుతోటి ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తనపైన కూడా చర్యలు ముమ్మాటికి తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఆయన ఏ విధమైన పార్షియాలిటీ లేకుండా దీన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఆడియో క్లిప్ కూడా విన్నారు. ఆయన కూడా మేము ఇచ్చిన దాన్ని ఒక జెన్యూన్గా ఉందని చెప్పి విశ్వాసంతో ఇనిషియేట్ చేసి యాక్షన్ తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలారా గమనించండి, 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. అన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చింది ఈ ప్రభుత్వం. ఈ రోజున మీరు స్వేచ్ఛగా మీ ఓటుని ఉపయోగించుకునే సమయంలో కూడా ఏవైతే కొన్ని వ్యవస్థలు కోడ్ వచ్చిన తర్వాత పాల్గొకూడదని చెప్పినా కూడా గౌరవ హైకోర్టు వారు కానీ ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినా కూడా వాళ్ళని దొడ్డిదారిన తీసుకొచ్చి మిమ్మల్ని ఇంకా భయపెట్టి ప్రలోభ పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వ్యతిరేకించండి, దీన్ని వ్యతిరేకించండి. ఇంటికి వస్తున్న వాళ్ళని ప్రశ్నించండి, తరిమి కొట్టండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీకి మద్దతుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీ అందరికీ వేడుకుంటా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీకి ఓటేయడానికి ప్రజలు ఎదురు చూపులు, వైఎస్ఆర్సీపీ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు. బ్రహ్మయ్య హంతకులు చంద్రముఠాను తక్షణం అరెస్టు చేయాలి, చంద్రముఠ హత్య రాజకీయాల నశించాలి. వాలంటీర్లను ప్రలోభ పెట్టడం సరికాదని సూచన, మార్గని భరత్రాంపై రిటర్నింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు. దివాళీ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.